రోడ్‌వేకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్నందించే స్వీయ శోధన సాధనం. సో, ఈ ఎగ్జిస్టెన్స్‌లో సంసారం అనే గేమ్ ఎక్స్‌పీరియన్స్ అవ్వటానికి డివైన్ ఫ్రాగ్మెంట్ క్రియేషన్ నుండి ఎగ్జిస్టెన్స్‌లోకి ప్రవేశించిన తర్వాత అది ఎగ్జిస్టెన్స్‌లో ఉండే సువహ, భువః, భూ ఒక్కొక్క జోన్‌లో 7 ప్లేన్స్ అంటే మొత్తం 21 ప్లేన్స్. ఒక్కొక్క ప్లేన్ ఎటర్నిటీస్ ఆఫ్ లైఫ్. ఎటర్నిటీస్ టైమ్ పీరియడ్. అంటే సమ్ థౌసండ్స్ థౌసండ్స్ ఆఫ్ లాక్స్ ఆఫ్ సైకిల్స్ ఆఫ్ బర్త్ అండ్ డెత్. దీంతో ఎగ్జిస్టెన్స్‌లో శుభ నుండి భూ లాస్ట్ ప్లేన్ దాకా రావటాన్ని డౌన్‌వర్డ్ ఆర్క్ అంటాం. ఇది ఇన్వల్యూషన్ అన్నమాట. లాస్ట్ పాయింట్ రీచ్ అయిన స్టేట్‌ని మనం నార్దిక్ స్టేట్ అంటాం. ఈ నార్దిక్ స్టేట్ నుండి ఫస్ట్ ప్లేన్ ఆఫ్ స్వ మళ్ళా అప్‌వర్డ్ ఆర్క్ జర్నీ ఉంటుంది. ఈ ఈ గేమ్‌లో ఎగ్జిస్టెన్స్ యొక్క నియమాలకు లోబడి గేమ్ ఫుల్‌ఫిల్ చేయాలి. డౌన్‌వర్డ్ ఆర్క్‌లో ఏదైతే క్రియేషన్ నుండి ఎగ్జిస్టెన్స్‌లోకి ప్రవేశించిందో మనం రిఫరింగ్ యాస్ డివైన్ ఫ్రాగ్మెంట్. డివైన్ ఫ్రాగ్మెంట్ గైడ్ చేయటానికి వీల్లేదు. జస్ట్ ఇట్ విట్‌నెసెస్. అప్‌వర్డ్ ఆర్క్‌లో వన్స్ నార్దిక్ రీచ్ అయిన తర్వాత అప్‌వర్డ్ ఆర్క్ జర్నీ జరుగుతున్నప్పుడు అది విట్‌నెస్ చేస్తుంది. గైడ్ కూడా చేస్తుంది. సో, ఇక్కడ ప్రాబ్లమ్ మాట. బాడీ అండ్ మైండ్ వుడ్ డివైన్ ఫ్రాగ్మెంట్ వుడ్. సో, the last rule of సంసార గేమ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఏమిటయ్యా అంటే, యూ హావ్ టు రిడీమ్ ఆల్ ద బాడీస్ అండ్ ఆల్ ద థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఎలాగైతే వాటికి కొత్తగా స్థితిలో అయితే వాటికి ప్రదానం చేయబడ్డాయో, అదే స్థితిలో వాటికి మళ్ళా రిట్రీవ్ ఇచ్చేయాలి. దెన్ ఓన్లీయే దాని కండిషన్ ఫుల్‌ఫిల్ అవుతుంది. సో దట్ వెన్ ఫ్రాగ్మెంట్ కెన్ క్రాస్ ద మహా రీజియన్ అండ్ ఎంటర్స్ ఇంటూ ద క్రియేషన్ అగైన్. ఇది కంప్లీట్ ఒక వెరీ మెగా సైకిల్ అన్నమాట. అయితే ఈ ఎవల్యూషన్ అనేది ప్రకృతే సహకరిస్తుంది. ప్రకృతికి లోబడి ఎగ్జిస్టెన్స్ యొక్క ప్రకృతికి లోబడి ఎవల్యూషన్ జరుగుతుంది. అయితే అది లిమిట్ చేయబడుతుంది. దేనికంటే ఫిజికల్ ఎవల్యూషన్‌కి. ఫిజికల్ ఎవల్యూషన్ కంప్లీట్ నేచరే రోల్ ప్లే చేస్తుంది. అందుకని యానిమల్ నేర్చుకోవటం అంతా యానిమల్స్ ఏ విషయాలైతే నేర్చుకుంటాయో వాటి సర్వైవల్‌కి అన్నీ నేచరే నేర్పుతుంది. మనిషికి కూడా నేచర్ చాలా వరకు నేర్పుతుంది. బట్ స్టిల్ వాడు ఏ ఫ్యామిలీలో పుట్టాడో ఆ ఫ్యామిలీ మీద డిపెండెంట్ కింద ఉంటాడు. ఇక్కడే లిమిటేషన్ ఉంది మళ్ళా. అదే మెంటల్ ఎవల్యూషన్ గూడా సర్టెన్ లెవెల్ దాకా బేసిక్ సర్వైవల్ దాకా మాత్రం నేచర్ ఎవాల్యుయేట్ చేస్తుంది. బియాండ్ దట్ మెంటల్ ఎవల్యూషను బయోలాజికల్ కంప్లీట్‌నెస్ అనేది సెల్ఫ్ హెల్ప్ మీద ఆధారపడుతుంది. అప్‌వర్డ్ ఆర్క్‌లో ఇది ఆపర్చునిటీ అన్నమాట. సో, నువ్వు ప్రయత్నించి బయోలాజికల్ కంప్లీట్‌నెస్‌కి పొంది సెల్ఫ్ హెల్ప్ ద్వారా నీ ద్వారా నువ్వు నీ ప్రయత్నాల ద్వారా నువ్వు పరిణామం చెందుతూ మొత్తం 21 ఎటర్నిటీస్‌కి గురి కాకుండా మహాన్ని ఛేదించుకొని క్రియేషన్‌లోకి ఎంటర్ అవ్వచ్చు. దీన్నే మనం మోక్షం లేదా లిబరేషన్ అంటాం. సో, ఇక్కడ బాడీ అండ్ మైండ్ అనేవే టూల్స్ మనకున్నవి. నిజానికి మన కాన్షియస్‌లో మనకు తెలిసినవి అవేర్‌లో ఉన్నవి ఆ రెండే. మిగతా అంతా ఓ రకంగా చెప్పాలంటే స్టోరీలా ఉంటుంది. సో, ఈ టూల్స్‌ని వాడుకునే చేయాలి ఈ జర్నీని. సో, దట్ ఈస్ ద గేమ్ అన్నమాట. సో, ఎ ఎప్పుడైతే కొన్ని లక్షల ఏళ్ల క్రితం ఈ జ్ఞానాన్ని పొందారో, ఒక్కళ్ళు పొందలేదు. ఈ జ్ఞానాన్ని స్థితుల వారి పొందుకుంటూ వచ్చారనుకోవచ్చు. వాళ్ళు
సిద్ధాంతీకరించి కొన్ని ఎలాగ దీన్ని ఈ గేమ్‌ని ఛేదించాలి, ఎలా లిబరేషన్ పొందాలి అనేది చెప్పుకుంటూ వచ్చారు. ఆ చెప్పుకుంటూ వచ్చినవన్నీ కన్సాలిడేట్ చేశారు. ఆ కన్సాలిడేట్ చేసి కంపైల్ చేసింది వేదవ్యాసుడు అని చెప్తారు. వీటిని ఆర్గనైజ్ కూడా చేశాడు వ్యాసుడు. సో, అక్కడి నుండి ఈ సనాతన ధర్మము, ఈ ఇండియన్ కల్చరల్ డెవలప్‌మెంట్ ఇదంతా జరిగింది. సో, ఈ దీని సొల్యూషన్ ఏదైతే ఉందో, ఈ లిబరేషన్ పొందటానికి ఎక్సిస్టెన్స్ నుండి ఇట్ ఈస్ రూటెడ్ ఇన్ సనాతన ధర్మ. సో, ఫస్ట్ దాని గురించి కూడా క్లియర్‌గా అర్థం చేసుకోవాలి గదా! ఆ దిశలో ప్రయత్నం చేద్దాం. యూనివర్స్ ఈస్ నాట్ స్టాటిక్. యూనివర్స్ ఏదో అస్తవ్యస్తంగా, క్రమరాహిత్యంగా అనిపిస్తుంటుంది. బట్ ఇట్ ఈస్ ప్యాటర్న్డ్. దానికొక ప్యాటర్న్ ఉంది. మనకెందుకని క్రమరాహిత్యంగా కనబడుతుంటుందంటే, మనం మన పరిమితులకి లోబడి, మన పరిశీలనలో ఏదైతే పునరావృతం అవుతూ ఉంటుందో, పిరియాడికల్‌గా రిపీట్ అవుతూ ఉంటుందో, ఏదైతే కారణం, కార్యం యొక్క సంబంధం మనకు అర్థమవుతూ ఉంటుందో, దాన్ని మనం ప్యాటర్న్ రికగ్నైజ్ చేస్తాం. సో, ఈ ఈ ఈ క్రమాన్ని మనం ఈ ప్యాటర్న్‌ని రికగ్నైజ్ చేసినాక, ప్యాటర్న్‌లో ఇమడనిదంతా మనకి నిర్మరాహిత్యంలా కనబడుతుంది. సో, ఇక్కడ యాస్ ఎ హోల్ ఎంటైర్ ఎక్సిస్టెన్స్ భూర్భువస్సువ తీసుకుంటే ఈ మొత్తానికి ఒక ప్యాటర్న్ ఉంది. ఆ ప్యాటర్న్ మనం 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 ఆ ప్యాటర్న్ మొత్తం మనం అబ్జర్వేషన్‌లో లేదు ప్రెజెంట్. మన పర్సెప్షన్‌లో లేదు. మన పర్సెప్షన్ లిమిటెడ్. ఈ లిమిటెడ్‌గా నువ్వు చూడగలిగే ప్రపంచం ఏదుందో ఈవెన్ భూగూడ పూర్తిగా చూడట్లే. నువ్వు చూడగలిగినందో దాంట్లో అబ్జర్వేషన్ చేసి, దాంట్లో జరుగుతున్న ప్యాటర్న్ రికగ్నైజ్ చేసి, ఆ ప్యాటర్న్‌ని ఉపయోగించుకొని మనిషి యొక్క అభివృద్ధికి, మనిషి యొక్క ఆనందానికి, మనకి కంఫర్ట్ రావడానికి వీటికి ఉపయోగించుకోవటం అనేదే విజ్ఞాన సముపార్జన. అలా విజ్ఞాన సముపార్జన నుంచి వచ్చిందే ఈ గ్రాండ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో, ఆ ప్యాటర్న్ రికగ్నైజ్ కొంతమంది చేయగలిగారు. అంటే దాని గురించి అవగాహన తెచ్చుకున్న వాళ్ళు, పర్సీవ్ చేయగలిగిన వాళ్ళు. సో, ఈవెన్ వాట్ సీమ్స్ ఛాయాటిక్ ఈస్ గవర్న్డ్ బై ఎ ప్యాటర్న్. మనకి చూడటానికి క్రమరాహిత్యంగా కనపడుతున్న అది కూడా ఒక ప్యాటర్న్‌తో గవర్న్ చేయబడుతుంటుంది. దాంతో అడ్మినిస్ట్రేట్ చేయబడుతూ ఉంటుంది. సో, మన కంక్లూజన్ ఏమని చెప్పుకోవచ్చు? యూనివర్స్ ఫంక్షన్స్ ఇన్ ఆర్డర్ దేర్ కోర్. సో, ఈ యూనివర్స్ మొత్తం అంతా భూవస్తువు మొత్తం ఎగ్జిస్టెన్స్ అంతా అది ఫంక్షన్ చేయటానికి అది రన్ అవుతూ ఉంటానికి అంటే ఓ స్థితి నుండి ఓ స్థితి, ఓ స్థితి నుండి ఓ స్థితికి అలాగా నిరంతరం మార్పు కనబడుతూ ఉంటుంది గదా! ఆ మార్పు ఫంక్షన్ అవ్వటానికి, ఆ యూనివర్స్ సర్వైవ్ అవ్వటానికి, అది ఫంక్షనింగ్ అవ్వటానికి, పని జరుగుతూ ఉండటానికి ఒక ఆర్డర్ ఉంటుంది. యూనివర్స్ మొత్తానికి పెద్ద గ్రాండ్ వ్యూ ఆర్డర్ అన్నమాట అది. ఆర్డర్ చూడాలంటే నువ్వు ఈ ఎంటైర్ ఎక్సిస్టెన్స్‌ని ఆవల నుండి బియాండ్ నుండే చూడగలవు ఆర్డర్‌ని. దాని లోపల ఉంటే నీకు ఆర్డర్ తెలీదు. నువ్వు ఎంత అబ్జర్వ్ చేయగలిగావో అంత మాత్రమే నీకు ఆర్డర్ తెలుస్తుంటుంది. సైన్స్ యొక్క ఎంటర్‌ప్రైజే అదే. నువ్వు అబ్జర్వ్ చేయగలిగే ఆర్డర్ ఏదైతే ఉందో, ఆ ఆర్డర్‌లో ని హార్వెస్ట్ చేసుకొని, కొన్ని నియమాలు ఏర్పరుచుకొని, కొన్ని థియరీస్ ఏర్పరుచుకొని, ఒక మోడల్ క్రియేట్ చేసుకొని, దాంతో మనిషి యొక్క అభివృద్ధికి కృషి చేయటమే. సో, టార్గెట్ స్పిరిచువాలిటీ అయినా, సైన్స్ అయినా ఒకటే నిజానికి. బట్ 2 డిఫరెంట్ డైరెక్షన్స్‌లో వెళ్తుంటాయి. ఇక్కడ విషయ సేకరణ అనే విషయంలో మాత్రమే. అల్టిమేట్‌గా 2 హ్యుమానిటీకి హెల్ప్ చేయడం కోసమే. సో, హ్యూమన్ యాక్షన్స్ కెనాట్ ఎస్కేప్ ఆర్డర్. సో, మనం హ్యూమన్స్ అని మనం ఎవరైతే పిలుస్తున్నామో మనుషులు, మనందరూ ఈ యూనివర్స్‌లో ఒక పార్ట్. ఈ యూనివర్స్‌లో మనం కూడా ఒక పార్ట్. మనం కూడా దాంట్లో మిషన్‌లో ఒక బోల్ట్ లాంటి వాళ్ళం అనుకోవచ్చు. ఇంకా బోల్ట్ చాలా పెద్దది చెప్పాను. ఇసక రేణువు అని చెప్పొచ్చనమాట. సో, వీళ్ళు ఆర్డర్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి లేదు. ఇప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఒక ఆర్డర్. గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండటం బట్టి నువ్వు నడవగలుగుతున్నావు. నువ్వు తినగలుగుతున్నావు.
అదే గ్రావిటేషన్ ఫోర్స్ వల్లే ఓ బండరాయి దొర్లుకుంటూ వచ్చి నీ మీద కూడా పడొచ్చు. అక్కడ గ్రావిటేషన్ ఫోర్స్ తప్పని కాదు కదా! సో, వాట్ డస్ ఆర్డర్ మీన్స్? అయితే ఆర్డర్ అంటే ఏంటి? క్రమం అంటే ఏమిటి? ఆర్డర్ అనే దాని మీనింగ్ చూస్తుంటే సేమ్ కాజెస్ ప్రొడ్యూస్డ్ సేమ్ ఎఫెక్ట్స్. ఆర్డర్‌లో ఉంది అని చెప్తుంటాం. అంటే కార్యకారణ సంబంధంలో ఏ ఎఫెక్ట్ వచ్చింది? ఏమి జరిగింది? ఏ స్థితి మార్పొచ్చింది? ఏ కారణంగా వచ్చింది? ఆ కారణానికి ఎప్పుడు అదే మార్పు వస్తోందంటే అది ఆర్డర్ చెప్తుంటాం. ఇది ప్యాటర్న్ రికగ్నైజ్ చేయటం అన్నమాట. సో, ప్యాటర్న్ రికగ్నైజ్ చేయటం మన పరిధిలో లోబడి ప్యాటర్న్ రికగ్నైజ్ చేయటం వేరు. యాస్ ఎ హోల్ ప్యాటర్న్ రికగ్నైజ్ చేయటం వేరు. మనం కొంత పరిధిలో చూపే ఓ పార్ట్‌ని నువ్వు రికగ్నైజ్ చేస్తే యాస్ ఎ హోల్‌లో ఉండే అబ్జర్వేషన్ నీకు కయాటిక్‌గా కనబడుతుంది. మరహైచ్యంగా కనబడుతుంది. అదర్‌వైజ్ ఎవ్రీథింగ్ ఈస్ ఎ కోయిన్సిడెన్స్. అలా కాకపోతే ప్రతీదీ ఒక కోయిన్సిడెన్స్ కింద లెక్క. అంటే ఈ ఎంటైర్ యూనివర్స్ అంతా ఏర్పడటం అంతా ఒక కోయిన్సిడెన్స్‌లో జరిగింది. ఏదో జరిగింది. అంత తానుగా జరిగిపోయింది. ఒక క్రమరాహిత్యంలోంచి డిజార్డర్ మైండ్‌లో అలా అలా రాండమ్‌గా జరిగిపోయింది అని మనకి ఇన్ఫరెన్స్ కనిపించదు. ఎందుకు కనిపించదంటే ప్రపంచం అంతా ఆర్డర్‌గా నడుస్తోంది. ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ ఆర్డర్. ఇన్ని మిలియన్స్ గెలాక్సీసు, ఆ గెలాక్సీలో ఉండే నక్షత్రాలు, ప్లానెట్సు, కామెట్సు, శాటిలైట్సు దే ఆర్ ఇన్ పర్ఫెక్ట్ ఆర్డర్. అలాగే లైఫు, లైఫ్ థింగ్సు నాన్ లివింగ్, లివింగ్ ఇంటరాక్షన్స్ ఇవన్నీ ఒక ఆర్డర్. ఫైర్ గివ్స్ హీట్. గ్రావిటీ కాజెస్ ఫాలింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ది సేమ్ కాజెస్ ప్రొడ్యూస్ సేమ్ ఎఫెక్ట్స్‌కి ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పొచ్చనమాట. ఇప్పుడు ఫైర్ ఉన్న హీట్ ఇస్తుంది కదా! హీట్ లేకుండా ఫైర్ ఉంటుందా? అలాగే గ్రావిటీ వల్ల ఫాలోయింగ్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఫాలో అయిందంటే గ్రావిటీ ఉందని. సో, సేమ్ కాజ్ ప్రొడ్యూస్ సేమ్ ఎఫెక్ట్స్. అలా ఉంటే దాన్ని ఆర్డర్ అంటాం. రేపు మళ్ళా కంటిన్యూ అవుదాం.